అర్హులైన పేద ప్రజలకు భూములు పంచడమే లక్ష్యంగా ముందుకు సాగుతానని కడప జిల్లా మైదుకూరు శాసనసభ్యులు పుట్టా సుధాకర్ యాదవ్ తెలిపారు. మండలంలో 20 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయని 14 గ్రామాలలో భూ రీసర్వే పూర్తి చేయడం జరిగిందని అన్నారు. డీకేటీ పట్టాలు లేకుండా భూములు విచ్చలవిడిగా ఆన్లైన్ చేశారని అన్నారు. మండలంలో 7,600 ఎకరాలు ప్రభుత్వ భూమికి గాను 15,000 ఎకరాలు ఆన్లైన్ బ్రహ్మంగారి మఠం నుండి బద్వేలుకు వెళ్లే రోడ్డు డబుల్ లైన్ పూర్తి చేస్తాం. శ్రీ జగన్మాత ఈశ్వరీదేవి మఠంకు 3 కోట్లు కేటాయించడం జరిగింది. పార్టీలకు అతీతంగా అందరికీ న్యాయం చేయడమే లక్ష్యమని పేర్కొన్నారు. ఇంకా ఒకటి ఏంటంటే సిద్ధయ్య మఠం బాగా అభివృద్ధి అయింది. నాకు నెక్స్ట్ టాస్ ఏంటంటే బ్రహ్మంగారి మఠం. బ్రహ్మంగారి మఠం కూడా ఎవరు ఊహించకూడదు ఇంత అభివృద్ధి అయిందని చెప్పి. ఎందుకంటే సెంటర్లో కానీ అవన్నీ ఏం చేయాలని చెప్పి మేము మన స్పెషల్ ఆఫీసర్ని కూర్చోబెట్టి మాట్లాడి దానికి అభివృద్ధి చేసేదానికి ఏ రకం పోవాలా మన అధికారులు అదే రకం మన లీడర్లు మీ అందరూ కూర్చొని మా కోరిక ఒకటే, ఇంతకుముందు ఎవరు అభివృద్ధి చేయనటువంటి అభివృద్ధి మన చేతి చూపించాలనేది ఆశయం. నాకు ఆశయానికి మీరు మనం అందరం సహకరించాలని చెప్పి మిమ్మల్ని కోరుకుంటూ, అదే రకంగా ఈశ్వరదేవి మఠానికి మొన్ననే నా కాడికి వచ్చారు. మేము ఆల్రెడీ నిన్న మినిస్టర్తో మాట్లాడి ఆ ఈశ్వరదేవి మఠానికి కూడా 3 కోట్ల రూపాయలు ఆల్రెడీ శాంక్షన్ కూడా అయ్యేదానికి ప్రపోజల్ అయిపోయింది. తొందరలో అది కూడా శాంక్షన్ అయితే అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నా. ఇంకా ఏమైనా నిధులు అంటే మన మండలం చాలా వెనుకబడిపోయింది మండలం. అదే చెప్పిన మన సీఎం దగ్గర పోయినప్పుడు బ్రహ్మంగారి మఠం నుంచి యాడికి నందిపల్లి వరకు డబల్ రోడ్ కావాలా, సౌదేపల్లి నుంచి అట్లా ముడమల వరకు డబల్ రోడ్ కావాలా అని చెప్పేసి ప్రపోజల్ పెట్టి 50 కోట్లు కావాలని చెప్పి చెప్పడం జరిగింది.